జై శ్రీరామ్ అండి అందరికీ. కృష్ణం వందే జగద్గురుం. ఏప్రిల్ 19వ తారీఖున అక్షయ తృతీయ అండి. అలాగే ఆ రోజు ఇంకా ఏమేం విశేషాలు ఉన్నాయో కూడా తెలుసుకుందాము. ముఖ్యంగా ఈసారి అక్షయ తృతీయ గజకేసరి అనే అలభ్యమైన యోగంతో కలిసి వస్తుందండి. చాలా 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 విశేషమైన పుణ్యతిథి. ఈ రోజు కనుక మనం కొంచెం పుణ్యం చేసుకున్నా కూడా అది అక్షయం అవుతుందన్నమాట. అంటే ఆ పుణ్యం అనేది తరిగిపోదు, ఎప్పటికీ దాని ఫలితం అనేది పునరావృతం అవుతూనే ఉంటుంది. అంతటి విశేషమైన పుణ్యతిథి కాబట్టి మరి ఆ రోజు మనం ఆధ్యాత్మికంగా ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఏమేమి కార్యక్రమాలు చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా అక్షయ తృతీయ రోజు ప్రాతకాలాన్నే మీకు కనుక కుదిరితే నదీ స్నానం కానీ లేదా సముద్ర స్నానం కానీ చేయండి. చాలా చాలా విశేషము. ఇదేది కుదరకపోతే ఇంట్లోనే సరిపోతుంది. ఆ తర్వాత ఈసారి అక్షయ తృతీయ పూజ ఉదయం 10:30 నుండి 12:30 వరకు ముహూర్తం వచ్చిందండి. ఆ సమయంలో పూజ ఆచరించడం మంచిది. ముఖ్యంగా ఈ రోజున లక్ష్మీ నారాయణలను పూజించాలండి. ఈ రోజు కనుక ఎవరైతే లక్ష్మీ నారాయణ పూజ చేస్తారో వాళ్ళ రక్షణ బాధ్యత స్వయంగా ఆ శ్రీహరే తీసుకుంటాడండి. అందుకని ముందుగా వారికి పూజ చేయాలి. ఆ తర్వాత మీ ఇష్టదేవతారాధన కూడా చేసుకోండి. ఈ రోజు మనం ముఖ్యంగా ఇంకొక కార్యక్రమం చేయాలి అండి. ఏంటి అంటే ఒక కొత్త కుండ కొనుక్కురండి. దాన్ని శుభ్రంగా కడిగేసి దాంట్లో మంచినీరు నిండుగా పోసి తులసమ్మ చెట్టు దగ్గర లేదంటే మీ పూజ గది దగ్గర పెట్టి దాన్ని లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి గంధం బొట్టు పెట్టి పూజ చెయ్యండి. అది మీ ఇంట్లో ప్రతిష్ఠించుకున్నట్లు అన్నమాట. ఈ రోజు అలా ప్రతిష్ఠించుకొని మీ ఇంటికి ఎవరైతే వస్తారో ఈ డెలివరీ బాయ్స్ కానీ, గ్యాస్ డెలివరీ చేసే వాళ్ళు కానీ, లేకపోతే అతిథులు కానీ ఎవరైనా ఈ ఎండాకాలంలో మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఈ కుండలోని నీరు కనుక ఇచ్చినట్లయితే వాళ్ళ దాహం తీరుతుంది. ఎవరైనా దాహంతో వచ్చినప్పుడు మనం చల్లటి నీళ్ళు ఇచ్చామనుకోండి, వాళ్ళు తృప్తి చెందుతారు కదా. వాళ్ళు కనుక అలా సంతృప్తి చెందితే ఆ పరమాత్మ సంతృప్తి చెందినంత పుణ్యం అన్నమాట. అందుకని కొత్త కుండని ఈ రోజు ఇలా పూజించి ప్రతిష్ఠించుకొని ఈ ఎండాకాలం అన్నాళ్ళు మీరు వాడుకోండి. వచ్చిన వాళ్ళకు కూడా ఆ నీరును అందించండి. ఇది చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే ఈ రోజు లక్ష్మీనారాయణల ప్రీతిగా, అమ్మవారి ప్రీతిగా పాయసము అలాగే అటుకులు బెల్లాన్ని నివేదన చేయండి. ఇది తప్పకుండా ఆచరించండి. సులభమే కదా. అలాగే ఈ రోజు సింహాచలం అప్పన్న చందనోత్సవం అండి. అక్కడ స్వామివారి నిజరూప దర్శనం లభిస్తుంది. అలాగే చందనోత్సవం కూడా జరుపుతారు. అందుకని మనం కూడా మన ఇంట్లో ఉన్న స్వామివారికి అసలైన గంధాన్ని అరగదీసి స్వామికి చందనాన్ని అలమాలన్నమాట. స్వామికి చందనాన్ని సమర్పించండి. అలాగే ఈరోజు పరశురామ జయంతి అండి. ఆయన కూడా విష్ణు అవతారమే. ఆయన్ని కూడా స్మరించుకొని పూజ ఆచరించండి. అలాగే ఈరోజు త్రేతాయుగం ప్రారంభమైందన్నమాట. చాలా విశిష్టతలు ఉన్నాయండి ఈరోజు. ఈ రోజు ఏం చేస్తారు అంటే మీరు ఏది చేసినా చేయకపోయినా దానం చెయ్యాలండి. ఈ రోజు దానానికి పెట్టింది పేరు. మీరు ఎంత దానం చేసుకోగలిగితే మీ శక్తి మేరకు అంత విశేషమండి. ఆ పుణ్యం అనేది అక్షయం అయిపోతుంది. అలాగే ఈ రోజు కనుక మీరు కొంచెం పాపం చేసినా అది కూడా అలాగే అక్షయం అవుతుంది. అందుకని పాపం అస్సలు ఈ రోజు చేయకూడదు. అబద్ధాలు ఆడకూడదు, జూదం ఆడకూడదు, మద్య మాంసాలు సేవించకూడదు, ఇలా పరనింద చేయకూడదు, ఇతరుల మీద చాడీలు చెప్పకూడదు. ఇలా చాలా ఉన్నాయి కదండి. ఎటువంటి చెడు పనులు కూడా ఈ రోజు చేయకండి. ఎందుకంటే మంచి ఎలా అక్షయం అవుతుందో చెడు కూడా అలాగే అక్షయం అవుతుంది. ఈ రోజు ముఖ్యంగా ఉదక కుంభం దానం చేయాలండి. అంటే ఒక కుండ నిండుగా నీళ్లు పోసి కొత్త కుండలో మంచి నీళ్లు పోసి దాన్ని ఎవరికైతే అవసరం ఉందో వాళ్లకు దానం చేయండి. లేదంటే ఒక బ్రాహ్మణుడికైనా దానం చేయండి. దానం ఇచ్చేప్పుడు దక్షిణతో కలిపి దానం ఇవ్వడం మంచిదండి. ఇది తప్పకుండా ఆచరించండి. చాలా చాలా విశేషము. అలాగే ఎవరికైతే అవసరం ఉందో, చెప్పులు లేవో, గొడుగులు అవసరమో వాళ్ళకి చెప్పులు, గొడుగు, విసనకర్ర ఇలాంటివి దానం చేయండి. పేద బ్రాహ్మణులకు ద్రవ్య రూపంగా కానీ
బట్టల రూపంలో కానీ ఇలా మీకు తోచిన విధంగా వాళ్ళకు కూడా దానం ఆచరిస్తే మంచిదండి. మీరు ఏవేవైతే దానం చేస్తారో అవన్నీ కూడా మీకు తర్వాత తరాలలో మీకు మీ తరతరాలకు కూడా అవన్నీ కూడా సమృద్ధిగా అందుతాయన్నమాట. అలాగే ఈరోజు మామిడి పళ్ళను దానం చెయ్యండి, స్వయం పాకం దానం చెయ్యండి. ఇలా మీకు కుదిరింది ఏదైనా సరే, పానకం అండి, పానకం దానం చేయడం కూడా చాలా విశేషము. అలాగే చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడము, బాటసారులకి దారిలో వెళ్లే వాళ్లకు పిలిచి మరి మజ్జిగ మంచినీళ్లు ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి చేస్తాయండి. మనకి ఆధ్యాత్మికంగానే కాదు ఇలా పరాల్లో రెండింటిలో కూడా మనకు మంచి చేస్తాయి. అలాగే దైవ దర్శనం చెయ్యండి, ముఖ్యంగా గోసేవ చెయ్యండి, చాలా చాలా విశేషము. తర్వాత పురాణ కాలక్షేపం చెయ్యండి, అంటే భగవద్గీత, రామాయణము ఇలా ఏదైనా సరే పారాయణ చెయ్యండి. ఇంట్లో పిల్లల చేత చదివించండి, వాళ్ళ చేత కూడా దానం ఇప్పించండి, దానం యొక్క విశిష్టత తెలపండి, దానం చెయ్యడం అలవాటు చేయండి. అలాగే ఒక బ్రాహ్మణుడికి దది కుంభం దానం చేయండి, అంటే ఒక కుండ నిండుగా పెరుగు ఉన్నటువంటి కుండను దానం చేస్తే చాలా చాలా విశేషం అండి. మీకు కుదిరిన వాటిల్లో ఏదైనా చెయ్యండి, లేదా అన్ని చెయ్యండి. ఏదైనా మీ శక్తి మేరకు చెయ్యండి, శక్తి లేకుండా అప్పు చేసి మాత్రం చెయ్యొద్దు, ఆర్భాటాల కోసం చెయ్యొద్దు, చేసింది కూడా ఎవరికి చెప్పకూడదు. అదండి, చెప్పినట్లయితే దాని ఫలితం పోతుందన్నమాట. ఇంకొక ముఖ్య విషయం అండి, అందరూ కూడా అక్షయ తృతీయ రోజు బంగారం కొంటుంటారు. బంగారం మాత్రం అస్సలు కొనకూడదండి. ఎందుకంటే బంగారంలో కలి పురుషుడు ఉంటాడు. ఈ రోజు కనుక కొనుక్కున్నట్లయితే ఆ కలి మన ఇంట్లోకి ప్రవేశించి మనల్ని భ్రష్టు పట్టిస్తాడు, మనం త్వరగా నాశనం అయిపోతాం అన్నమాట. అందుకని ఈ రోజు బంగారం అస్సలు కొనకండి. కుదిరితే దానం చెయ్యండి. ఒకవేళ మీకు కొనుక్కోవాలి, పూజ చేసుకోవాలి అనిపిస్తే ముందే కొనిపెట్టుకొని ఈ రోజు పూజా ముహూర్త సమయంలో పూజ చేసుకోండి, అది మంచిది. కానీ దానికన్నా కూడా విశేషము, మీకు కనుక శక్తి ఉంటే కొంచెం బంగారం అయినా సరే దానం చెయ్యండి. అలా దానం చేయడం చాలా చాలా విశేషం అండి. అందరిలో ఒక అపోహ ఏంటి అంటే ఈ రోజు బంగారం కొంటే ఇంకా ఇంకా కొంటూ ఉంటాము అని అనుకుంటారు. పోయిన సంవత్సరం ఇంతకు ముందు ఈ రోజు కొన్న వాళ్ళని అడగండి, కొంటూనే ఉన్నారా? అలా ఏమీ ఉండదండి. అవి వస్తువులు, కేవలం వస్తువులు ఎప్పుడు కూడా క్షయం అవుతాయి, అంటే నాశనం అవుతాయి కదా. మన ఇంట్లో ఎన్ని వస్తువులు లేవు, అవన్నీ ఎప్పుడు ఉంటాయా? ఏదో ఒక రోజు క్షయం అవుతాయి. మనిషికి రెండండి, పాపం పుణ్యం, అవే తన ఇహ పరాలను నిర్ణయిస్తాయన్నమాట. అందుకని కుదిరినంత పుణ్యం మీ శక్తి మేరకు ఎంత చేయగలిగితే అంత చేయండి. అస్సలు పాపం చెయ్యకండి. ఇది ఒక్కరోజే కాదండి, ఎప్పుడు చేయకూడదు. కానీ ఈ రోజు చేస్తే ఏమవుతుందంటే ఆ పాపం కూడా అక్షయం అవుతుంది కదండి. అందుకని ఈ రోజుని పుణ్యంతోనే తరించేలా చేసుకోండి. ఎంత వీలైతే అంత మౌనంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, నలుగురికి సహాయం చేయండి. ఈ చెప్పిన దానాల్లో మీకు కుదిరిన మీ శక్తి మేరకు ఏదైనా సరే ఆచరించండి. ఇదండి, ఈ విధంగా అక్షయ తృతీయ పుణ్యతిథిని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, పుణ్యాన్ని కూడా అక్షయం చేసుకుంటారని ఆశిస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.